నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మనోజ్, బేఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. టుడే పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూసే ముందు మనకు ఇవాళ బీహార్ ఎన్నికల ఫలితాలు, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు, బేఆర్కే న్యూస్ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తుంది. అంతకంటే ముందు మనం పేపర్లో వచ్చినటువంటి ఇవాళ ప్రధాన అంశాలను చూద్దాం. ఫస్ట్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్ మేమే అందిస్తాం. ఇండియా యూరోప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు. చిత్రంలో సిఐఏ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, అలాగే ఎస్డిజి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లీడర్షిప్ ప్రొఫెసర్ డాక్టర్ బెరాత్రామ్ లోముల్లర్, అలాగే సిఐఎండి ఇక సిఇఓ ముకుందన్, రిపబ్లికన్ ఆఫ్ ఆర్మీనియా ఆర్థిక మంత్రి గెవార్గో పొపోయన్. ఇవాళ 2 ఏళ్లలో ఆ స్థాయికి చేరాలనేది లక్ష్యం అనేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ప్రధానంగా ఇవాళ విశాఖపట్నంలో సిఐఏ భాగస్వామ్య సదస్సు జరగనుంది. 2 రోజుల పాటు ఈ సదస్సుకి ప్రముఖ గవర్నర్లు, అలాగే ఇతరితర పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నేతలతో పాటు పెట్టుబడులకి అవకాశం కల్పించేటువంటి ఈ భాగస్వామ్య సదస్సులో పలువురు కీలకమైనటువంటి ఇన్వెస్టర్లు కూడా పాల్గొనబోతున్నారు. దాదాపుగా 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. విశాఖపట్నం వేదికగా ఆతిథ్యం ఇవ్వబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రధానంగా ఏదైతే లండన్కి సంబంధించి, అలాగే సింగపూర్కి సంబంధించినటువంటి ప్రతినిధులు నిన్నటి రోజున పెద్ద ఎత్తున విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడ ఇవాళ నిర్వహించే సిఐఏ భాగస్వామ్య సదస్సులో మొట్టమొదటిసారిగా మన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రసంగించనున్నారు. తదనంతరం ఇవాళ జరిగేటువంటి భాగస్వామ్య సదస్సులో చాలా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు కూడా విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడ ఇవాళ నిర్వహించే భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి పెట్టుబడులను 1000 కోట్లు కూడా పెట్టుబడిదారులను ఆహ్వానించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇవాళ ఈనాడు ఆంధ్రప్రదేశ్ టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండా రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. గుడ్ మార్నింగ్ మనోజ్, నమస్తే. రామ్మోహన్ రావు గారు, ఇవాళ విశాఖపట్నంలో సిఐఏ భాగస్వామ్య సదస్సు ప్రారంభం కాబోతుంది. మరి కొద్దిసేపట్లో మనం ప్రధానంగా అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ఇప్పటికే విశాఖపట్నంకి విచ్చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? మంచిదే, మొదటి నుంచి నేను ఆహ్వానిస్తున్నాను మనోజ్. మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నేను మొదటి నుంచి ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే ముందులే మంచి కాలం ముందురా అన్నట్టు మనం ప్రయత్నం లేకుంటే ఏది రాదు. ప్రయత్నం సఫలం కావాలన్నా విఘ్నం కావాలన్నా ప్రయత్నం మొదలు పెట్టాలి కదా. అందుకని మనకు సంకల్పం ముఖ్యం. ఇవాళ సంకల్పిస్తున్నారు, ప్రయత్నం మొదలు పెట్టారు. గాల్లో దీపం పెట్టి దేవుడా అని మొక్కడం కాకుండా అందరినీ కూర్చుని పెట్టి ఇవాళ మా వనరులు ఇవి, మా ఆంధ్రప్రదేశ్కు ఉన్న పరిస్థితి ఇది మేము ఇస్తాం, మీరు తీసుకోండి, మాకు మీరు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, అంతే కదా. ఇట్లా మన యువతకు ఉద్యోగాలు కల్పించడానికి, ముఖ్యంగా ఉపాధి కల్పించడానికి ఇవాళ రేపు 2 రోజులు జరిగే సదస్సు ఏదైతుందో బ్రహ్మాండమైన సదస్సు తప్పనిసరి ఈ సక్సెస్ అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి వారు, ఇది 4వసారి ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ కు 2వసారి. కనుక ఆ అనుభవాన్ని ఇవన్నీ జోడించి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఇవాళ వచ్చే దానిలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని వారు నిన్ననే ప్రెస్ మీట్ లో చెప్పారు. అట్లాగే చాలా మందికి ఉద్యోగాలు కూడా వస్తాయంటున్నారు. కనుక లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయంటున్నారు. ఇది ఒక్కటే కాదు, మొత్తం రాష్ట్రం అంతా మిగతా అభివృద్ధి విషయంలో కూడా. నిన్ననే లోకేష్ గారు నేను ఒక పరిశ్రమకు 20,000 కోట్ల రూపాయల పరిశ్రమకు శంకుస్థాపన చేశారు విశాఖపట్నంలో. అట్లా ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మొత్తం మీద ఈ 3 ఏళ్లలో ఇవన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు హైప్ క్రియేట్ చేసి 3 ఏళ్ల తర్వాత ఏం చేయకపోతే గతంలో లాగా అవుతుంది. గత 5 ఏళ్ల పరిపాలనలో చివరికి జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని విన్నర్ గా ఒక ఛాన్స్ అంటే విన్నర్ గా ఎట్లా చేసిందో ఆ ప్రమాదం ఉంది, కనుక్కోవాలి. యాక్చువల్ గా ఈ 3 ఏళ్ళు మాత్రమే ఉంది ప్రభుత్వానికి, ఎందుకంటే 16 నెలలు అయిపోయింది. ఈ 3 ఏళ్లలో వచ్చేదంతా చేయాల్సిన పరిస్థితి ఉంది. కనుక ఇప్పటి నుంచి తొందరపడితే ఖచ్చితంగా 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేసుకోవాలి, అమరావతి రాజధాని పూర్తి చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ కూడా మనకు గేమ్ చేంజర్ అవుతాయి. అందుకని రామాయపట్నం పోర్టు నుంచి తుగరాజపట్నం పోర్టు పూర్తి చేసుకోవాలి. ఇట్లాంటి విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా చూసుకోవాలి. కడప ఉక్కు కర్మాగారం కూడా 5 సార్లు శంకుస్థాపన జరిగింది 10 ఏళ్లలో. 11 ఏళ్ళు అయింది విభజిత ఆంధ్రప్రదేశ్ విభజించబట్టి. 11 ఏళ్ల తర్వాత ఇంకా విభజన హామీలు అమలు కాలేదు. నేను ప్రత్యేక హోదాను అడగడం లేదు, కానీ ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా రాదని ఎప్పుడైతే చెప్పాను, ఇవి వస్తే ఆటోమేటిక్ గా పరిశ్రమలకు రాయితీలు ఇవన్నీ మనం ఇచ్చే ప్రయత్నం చేసుకోవచ్చు.
రైట్. అలాగే నిన్నటి రోజున నారా లోకేష్ కూడా పెట్టుబడులదారులను ఆహ్వానించారో అక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం. ఏదైతే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించినటువంటి రెన్యూ పవర్ సంస్థ ఫౌండర్ అలాగే చైర్మన్ సుమంత్ సిన్హా ప్రభుత్వ అధికారులు మీరు చెప్తున్నట్టు విధంగా నిన్నటి రోజున 20,000 కోట్లకి అక్కడ పెట్టుబడులదారులు అక్కడ విచ్చేశారు. దానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా మొగ్గు చూపారు. నారా లోకేష్ ఆ, ఆధ్వర్యంలో ప్రతిపాదనలు కూడా అక్కడికి సిద్ధం చేసినటువంటి ఇద్దరు ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? రెండు కలిపి చెప్పాను నేను ఇంతకుముందే. లోకేష్ గారు కూడా ఈ నిన్న పరిశ్రమ శంకుస్థాపన చేశారు. ఇంకొక 20,000 కోట్ల శంకుస్థాపన అట్లా ఈ ఒప్పందం తెలుసుకున్నారు. తండ్రి ఏమో మనకు మొన్నటిదాకా దుబాయ్ ఆ ప్రాంతాలు తిరిగి వస్తే ఆస్ట్రేలియాకి వెళ్ళిన ఆస్ట్రేలియా కూడా తిరిగి వచ్చారు మనకు లోకేష్ గారు ఈ ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా మంచి పరిణతి పొందిన నాయకుడిగా ప్రవర్తిస్తున్నారు. మంచిది అంటున్నాను. ఎందుకంటే దేశాలు తిరగడం వల్ల ముఖ్యంగా వెనకట కూడా యువరాజులకు పట్టాభిషేకం చేసే ముందు దేశాటనం చేసేవాళ్ళు. అంటే మీరు చదువు తర్వాత ఇదే దేశాటనము, తర్వాతనే పెళ్లి మిగతా అన్ని కూడా. కనుక రాజరికాన్ని అప్పచెప్పానన్నా, ఒక నాయకత్వాన్ని వారసత్వంగా అప్పచెప్పానన్నా నాయకుడికి నాయకురాలికి కానీ వాళ్లకు సరైన పరిణతి ఉండాలి. పరిణతి ఉన్నారంటే ప్రపంచం చుట్టూ రావాలి. అట్లా ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా గతంలో మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ మంత్రి గతంలో ఏదో మన మంగళగిరి నుంచి ఎన్నిక కాకుండా కూడా అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చేశారు. ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేగా అట్లానే ఒక రకమైన మంచి కీలకమైన శాఖకు మంత్రిగా ఉన్న నారా లోకేష్ పరిణతి పొందిరు, పనిచేస్తున్నారు. ఈ పని ఇట్లా కొనసాగించాలని కోరుతున్నాను. తండ్రికి తగ్గ తనయుడుగా తాను కూడా ఒక పరిణతి పొందిన నాయకుడిగా ఎదిగి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తే మంచిదే కదా. ఈ 3 ఏళ్లలో చాలా ఇంకో 2 ఏళ్ళు కాలేదు, ఇంకో 3 ఏళ్లలో చాలా అనుభవం నేర్చుకుంటారు. మంచి పని జరుగుతుంది నేను అనుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ ఈనాడులో కూడా టాప్ హెడ్లైన్ చూస్తున్నాం. ఢిల్లీకి సంబంధించినటువంటి బాంబ్ బ్లాస్ట్కి సంబంధించినటువంటి వార్త. ఢిల్లీ ఎయిర్పోర్టు సమీపంలో పేలుడు చోటు చేసుకున్న ప్రాంతంలో ఆధారాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. 4 నగరాల్లో బాంబులు పెట్టేందుకు 32 పాత వాహనాల కార్లను కూడా ఉగ్ర ముఠాను సిద్ధం చేశారు. దాదాపు డిసెంబర్ 6వ తేదీ ఏదైతే ఉందో ఆ రోజున పక్కా దేశంలో పలు ప్రధాన నగరాల్లో ముంబై, కోల్కతా, అలాగే ఢిల్లీ, హైదరాబాద్ ప్రధాన నగరాల్లో బాంబ్ బ్లాస్ట్కి ప్లాన్ చేశారు. దాన్ని ఉగ్ర కుట్ర కోణంని భగ్నం చేశారు. మొన్న జరిగినటువంటి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ వేదికగా ఎన్ఐఏ విచారణలో పలు కీలకమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. బాంబుల తయారీకి 26 లక్షల నగదు కూడా సేకరించారు. ఇక పేలిన కారు నడిపింది ఉమరే, డిఎన్ఏ పరీక్షల్లో కూడా నిర్ధారించారు. ఒక ప్రొఫెసరు, మరో కార్డియాలజీ విద్యార్థి కూడా అరెస్ట్ చేశారు. అనుమానిత 3వ కారు ఫరీదాబాద్ వర్సిటీలో కూడా లభ్యమైంది. ఢిల్లీ పేలుడు క్షతగాతుల్లో కూడా మరొకరు మృతి చెందారు. ఆ మృతుల సంఖ్య కూడా నిన్నటి రోజు వరకు 12 ఉంది, ఇవాళ 13 వరకు ఆ మృతుల సంఖ్య చోటు చేసుకుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఈ ఎంబీబీఎస్ ఎవరైతే ఉన్నారో అక్కడ చదువుకున్నటువంటి వైద్య విద్యార్థులను కూడా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడము, వాళ్ళని నూరిపోయడము, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే జైషే మహమ్మద్ ఉగ్రవాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలను చూపించడము, ఒక రెసిన్ అనేటువంటి విష పదార్థాన్ని తయారు చేసి ప్రధానమైనటువంటి పట్టణాల్లో హోటల్లో కూడా దాన్ని మిక్సింగ్ చేయడం, కూరగాయలు ఏవైతే ఉన్నాయో పండ్లు, కూరగాయలు వాటిల్లో కూడా ఆ రెసిన్ పదార్థాన్ని ఇంజెక్షన్ ద్వారా ఇవ్వడం, వేల మందిని చంపడానికి ప్లాన్ చేశారు. ఇవన్నీ ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి ఎన్ఐఏ విచారణలో బయటపడినటువంటి అంశాలు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని బండా రామ్మోహన్ రావు గారు? అంటే మీరు చెప్పిన విషయాలని మనకు ఈ నిన్న బాంబ్ బ్లాస్ట్ జరగక ముందే తెలిసింది మనకు చాలా వరకు. ఒక బాంబ్ బ్లాస్ట్ విషయం తెలవలే కానీ అంతకుముందు మీరు అనే రేసిన్ అనే పదార్థం తయారు చేయడం, ఆమదు గింజలు ఇచ్చి ఇవన్నీ అంతకుముందే ఆ కుట్ర ఛేదించి పట్టుకున్న తర్వాతనే వీళ్ళు ఆగమైపోయి ముందస్తు కుట్ర భగ్నమైంది. అది యాక్చువల్ జరిగింది ఏంటంటే 4 నగరాలు, హైదరాబాద్ తో సహా 4 నగరాల్లో వీళ్ళు విధ్వంసం సృష్టిద్దాం అనుకున్నారు. ముఖ్యంగా పోయిన జనవరి 26 నాటికి అనుకున్నారు. ఆ తర్వాత దీపావళి నాడు బాంబుల్లాగా వెళ్తున్నట్టు ఆ చప్పుడులా కలిసిపోద్దని చెప్పి ఆ ప్లాన్ కూడా చేశారు. ఈ 2 ఫెయిల్ కావడం వల్లనే రేపు డిసెంబర్ 6 బాబ్రీ మసీదు కూల్చివేత దినం సందర్భంగా ఎట్లా నిరసనలు వ్యక్తమైతే అందులో పోయిందని చెప్పి వాటి ఖాతాలో వేద్దామని చెప్పి వారు ప్రయత్నం చేశారు. చివరికి మొన్న మీరు చెప్పారు కదా, 6 డాక్టర్లను అరెస్ట్ చేయడం, అందులో ఒక మహిళ మనకు చేసే మహమ్మద్ అనుబంధ సంస్థ, కొత్త సంస్థ, దానికి అధ్యక్షుడు, ఇండియా అధ్యక్షురాలుగా ఉన్న ఆమె, అట్లాగే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు తెలిసింది సంగతి ఏందని. ఈలోపు ఎట్లాగూ కీలకమైన నిందితులు అరెస్ట్ అయ్యారు కనుక తాను కూడా అరెస్ట్ అవుతానని చెప్పి ఆ కారులో ఉన్నవాడు ఒక్కడే మానవ బాంబుగా మారిపోవడం జరిగింది. అనుకోకుండా పేలిందా, పేల్చుకున్నాడా
అది తేలాల్సింది ఎన్ఐఏ విచారణ తేలుతుంది. ఇప్పటికే ఎన్ఐఏ మనకు హైదరాబాద్ లో అరెస్ట్ అయిన, అంతకుముందు మన విజయనగరంలో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా మననే ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచింది విశాఖపట్నంలో. ఇవన్నీ చూస్తున్నారు. కుట్రకోణం ఛేదించే క్రమంలో కొన్ని అవాస్తవాలు, కొన్ని అసంబద్ధ విషయాలు బయటపడుతుంటారు పోలీసులు కూడా. ఎందుకంటే ఆ నిందితులను తప్పుదారి పట్టియాలి. లేకపోతే ఇంకా ఎవడైనా ఉన్నాడు అనుకోండి, వాడి గురించి ఇప్పుడే తెలిసింది అనుకుంటే విచారణ అంశాలు బయట పెడితే పోలీసులకు అసలు దొరకరు కనుక నాకు తెలిసింది తక్కువే. విచారణ సంస్థలు మాత్రం బ్రహ్మాండంగా వేగంగా పనిచేస్తున్నాయి. ఈ పట్టుకోవాల్సిందే, పట్టుకొని వాళ్ళు శిక్షించాల్సిన అవసరం ఉంది. అందుకని విడిచిపెట్టేది లేదు అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు కూడా నిన్న బాధితులను పరామర్శించినప్పుడు చెప్పాడు. ఇది జరుగుతున్న నిరంతర ప్రక్రియ. ఉగ్రవాదం అనేది నిరంతర ప్రక్రియ. ఉగ్రవాద నిరోధానికి కేవలం ఒక రాష్ట్రమో ఒక దేశమో ప్రయత్నం చేస్తే లాభం లేదు, ప్రపంచం అంతా ప్రయత్నం చేయాలి. పొలంలో ఎలుకలను నిర్మూలించడానికి ఒక్క రైతు మాత్రమే ప్రయత్నం చేస్తే పక్క పొలం నుంచి ఎలుకలు మనకు వచ్చేస్తాయి. చూస్తున్నాం కదా మనం ఒక్క ఉగ్రవాద దేశంగా ప్రకటించాల్సిన పాకిస్తాన్ పక్కనే బల్లంలాగా పెట్టుకొని దాన్ని మనం నిరోధించాలని చాలా కష్టం. చూశారు కదా, మన పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టించిన తీవ్రవాదులను కానీ లేకుంటే సైనిక మన స్థావరాలను ధ్వంసం చేసిన మనం ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళందరూ కలిసి టర్కీకి వెళ్ళారు. టర్కీ మన మిత్ర దేశం, అంటే మనకు నాటో కూటమిలో ఉన్న దేశం. నాటో కూటమిలో ఉన్న దేశాలు పరస్పరం ఒక దేశం మీద ఒక దేశం దాడి చేసుకోవద్దని ఒక ఒప్పందం ఉంటుంది. ఒకవేళ ఒక దేశం మీద ఇంకెవరైనా దాడి చేస్తే అందరం కలిసి వాళ్ళ మీద దాడి చేయాలని ఒకటి ఉంటుంది. కనుక నాటో ఒప్పందంలో ఉన్నారు కనుక మా మీద దాడి చేయాలనే టర్కీ నిర్భయంగా ఉంది. కానీ మనం ఎవరిని విడిచిపెట్టేది ఎక్కడ మూలాలున్నా పడతాం. ఇప్పుడు మొత్తం నిన్న జరిగిన సంఘటనలు టర్కీలో వీళ్ళందరూ తయారయ్యారని, అట్లాగే టర్కీ నుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పి మనకు అర్థమవుతుంది. టర్కీ కానీ ఇంకేదో అమెరికా లాంటి దేశాన్ని ఎదురుస్తున్నప్పుడు టర్కీ లెక్క కాదు మనకు. తప్పనిసరి ఈ మొత్తం మూలాలు ఛేదించాల్సిందే. ఇక ముందు ఇటువంటి ఉగ్రవాద చర్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ప్రజలు కూడా ఏదైనా చిన్న చిన్న వస్తువులు కనపడ్డా, అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నా మనం రహస్యంగా డైరెక్ట్ గా అంటే భయపడవచ్చు. మనకు ప్రజలకు, మన పోలీసులకు ఉపందించే ప్రయత్నం చేయాలి. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ప్రధానంగా ఏదైతే అక్కడ మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్లో 32.63 ఎకరాల దురాక్రమణ జరిగింది. ఏదైతే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి గతంలో ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారో అప్పుడు భూములు పెద్ద ఎత్తున కబ్జా చేశారనేసి కూడా పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ ఏదైతే మంగళంపేట ఏరియాలో పైన ఆయన వీడియో తీయడం జరిగింది. అది ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ప్రధానంగా మనం చూస్తున్నాం అక్కడ అడవి లోపల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కట్టిన భవంతిని కూడా పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వీడియో కూడా తీయడం జరిగింది. అక్కడ ప్రధానంగా దానిపైన విచారణ చేపట్టాలనేసి కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను కూడా ఆదేశించారు. పవన్ వర్షన్ ఇలా ఉంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వర్షన్ మరొకలాగా ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఎర్రచందనం మీద పెద్ద ఎత్తున మా కుటుంబం మీద ఆరోపణలు చేశారు. అవి మేము విచారణ చేపట్టాం, దానికి సంబంధించినటువంటి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనేసి కూడా ఒకవైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ ఒకవైపు ఆరోపణలు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు వీటికి సంబంధించి? ఉద్దేశం అంటే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామిభక్తి చూపించొద్దు. ఏమంటే డ్రోన్ తోని సరే ఫారెస్ట్ తీసి ఆ హక్కు ఉన్నది వాళ్ళకి, కానీ ఒక ప్రైవేట్ హౌస్ తీసుకుతీయడానికి హక్కు లేదు. ఉన్నా కూడా ఏజెన్సీ చూసుకోవాల్సిందే, కానీ స్వయంగా మంత్రి గారే ఆ పని చేయడం కరెక్ట్ కాదంటున్నాను నేనైతే. ఏజెన్సీస్ నే వాళ్ళకి అప్పచెప్పండి, అధికారులు ఉన్నా వాళ్ళకి అప్పచెప్పండి. అందుకని ఏమంటున్నా అంటే గతంలో చూశారు కదా, రేవంత్ రెడ్డి మనకు కేటీఆర్ ఫామ్ హౌస్ పైనుంచి వీడియో తీసి మన డ్రోన్ ద్వారా వీడియో తీస్తే ఏమైనా చూసింది కదా మీరు. తప్పు అవుతుంది. చట్టాన్ని పాలించాల్సిన వాళ్ళే చట్టాన్ని పాటించకపోతే కష్టం. అదే మిథున్ రెడ్డి తప్పు చేయలేదని నేను అంటలేను, కానీ మిథున్ రెడ్డి ఫామ్ హౌస్ చూపించే ముందు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. అవసరమైతే పోలీస్ ద్వారా చేయించాలి తప్ప అటవీ శాఖ అధికారులు ఉన్నారు, వాళ్ళతో చేయిస్తే అయిపోతుంది. కానీ ఇప్పుడు మొత్తం అంతా చూపించి ఎదుటి పార్టీని బదనాం చేద్దామని ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సరే, నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ అదే జరిగింది అనుకోండి, సర్వే చేసేసి వెంటనే అది కబ్జా చేసుకోవచ్చు. ఎవరొద్దు అంటున్నారు? ఒక దేశంగా చూపెడుతున్నారు దాన్ని, వేరే దేశంగా. మన దేశంలో ఉంది, మహారాష్ట్రలో ఉంది కదా, దాన్ని సర్వే చేసి కబ్జా చేసుకోవడానికి ప్రభుత్వానికి ఏమాటంగా ఉన్నది? అందుకని ఏమంటే హైప్ క్రియేట్ చేయదు ఎప్పుడైనా. ఇది సినిమా హీరోలు పాలించే ప్రపంచం కాదంటున్నాను. సినిమాలో హీరోయిజం చూపించాలి, కానీ రాజకీయాల్లో హీరోయిజం చూపెడితే ఫెయిల్ అయితే కష్టం అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. సినిమా ఫ్లాప్ అయితే ఇది కూడా ఫ్లాప్ అవుతుంది. అందుకని నేను స్పష్టంగా చెప్తున్నాను రాజకీయ నాయకులకు, వీళ్ళు ఎంత ప్రతిదాన్ని హైప్ క్రియేట్ చేసేసి దాన్ని ఎందుకు ప్రజలలో పెద్దగా అనుమానం చేకెత్తించి తర్వాత తుస్సుమన్న సందర్భాలు చూస్తున్నా. ఇది నిజంగానే అటువంటి కబ్జా జరిగితే అటవీ శాఖ అధికారులు లీగల్ గా వెళ్ళొచ్చు, సెర్చ్ వారెంట్ ఇవ్వచ్చు, మొత్తం అంతా కొల్పియొచ్చు, చేసుకోవచ్చు. ఎవరైతే అంటున్నారు అంటే ఎందుకు ఇట్లా పెద్ద ఎత్తున ఇట్లా హైప్ క్రియేట్ చేసేసి హెలికాప్టర్ తీయడము, వీడియో తీయడము, దాని ఫోటో తీసుకోవడము, బయటకు పెట్టడం ఎందుకు అంటున్నాను?
స్పష్టంగా ప్రభుత్వానికి అధికారం ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూములు కనుక ఆక్రమించుకుంటే వెంటనే తీసేసుకోవాలి. ఎవరొద్దు అంటున్నారు? కొలిపియాలి, తీసేసుకోవాలి. అది కాకుండా బదనాం చేద్దామని అనుకుంటే మాత్రం కొలిపియలేరు, తీసేసుకోరు. ఇప్పుడు ఇది చేశారు కదా, అతి త్వరలో దీన్ని ముగిస్తారు చూడండి. ముగయకపోతే మరి మంచి ఏం జరిగిందో అందరూ ఆహ్వానిద్దాం. ఇప్పుడు ఆయన కబ్జా పెట్టాడని అంటున్నారు. గతంలో ఎర్రచందనం విషయంలో కూడా ఆయనే ఆరోపణ చేస్తున్నారు మిథున్ రెడ్డి. అయ్యా నా మీద ఇద్దరు చేసిండు, విచారణ జరిపి ఎవడొద్దు అంటున్నా, విచారణ చేసుకోమంటున్నాను. విచారణ చేసే ప్రభుత్వాలే ఒక మీడియా ఏజెన్సీ లాగా మనం చేయాల్సిన పని ఇవన్నీ కూడా అవసరం అనుకుంటే. కానీ వాళ్ళు చేస్తున్నారు కదా, మీడియా చేయడం కూడా తప్పే. పైనుంచి డ్రోన్ కెమెరా ద్వారా ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీలకు వెళ్ళడానికి వీల్లేదు. గతంలో కేసులు అయినాయి, రేవంత్ రెడ్డి మీదే కేసు అయింది, కేటీఆర్ ఫామ్ హౌస్ లో దాని మీద చేస్తుంటే. అందుకని ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. బాధ్యత గల మంత్రులు ఇట్లా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసే పనులు తాము చేతిలోకి తీసుకోవద్దు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం చేయాల్సిన పని అది. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. నెయ్యి కల్తీని అప్పట్లోనే గుర్తించిన పోర్టు కార్మికులు తిరుమలలో అప్పటి వైసీపీ హయాంలో ఏదైతే అక్కడ నెయ్యి పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుందంటూ కూడా దుర్వాసన వస్తుంది. అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఈవో ధర్మారెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు, ఇక్కడ నెయ్యి కల్తీ జరిగింది, దుర్వాసన వస్తుంది, మీరు పరిశీలించండి అనేసి కూడా టీటీడీలో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ పోర్టు కార్మికులు కూడా అక్కడ అప్పుడు ఫిర్యాదు చేశారు. కాకపోతే ఈవో ధర్మారెడ్డి కూడా బుకాయించే ప్రయత్నం చేశారు. అప్పటి ఈవో ప్రధానంగా ఎటువంటి పర్యటించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈవో మనం చూస్తున్నాం, ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన రోజు గత ఏడాది నెయ్యిని పరిశీలిస్తున్నారు టీటీడీ ఈవో జె శ్యామలారావు. ప్రధానంగా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? దీనిపైన ఇప్పటికే పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సిట్ విచారణ కూడా జరుగుతుంది. ఏం చెప్తారు ఈ వార్త గురించి బండారు రామ్మోహన్ రావు గారు? ఇది కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవడం. సిట్ విచారణ జరుగుతుంది, వాళ్ళకి ఇడిచిపెట్టాలి. ఇప్పుడు ఆ పోర్టు కార్మికులకే వాసన వచ్చిందంటే కాదు. ఇప్పుడు తిరుపతి ప్రసాదం మీద కంపు లేపి దేశవ్యాప్తంగా ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు కంపు లేపుతున్నారు వీళ్ళందరూ కలిసి. మేము తిన్నది విషమా, లేకుంటే నెయ్య, కల్తీ నెయ్య, ఏం తిన్నాం? ఈ దుర్మార్గంగా ప్రసాదం పేరు మీద ఇటువంటి పనులు చేస్తారా వీళ్ళని అందరూ అసహించుకుంటున్నారు. దీన్ని విడిచిపెట్టి రాజకీయం చేస్తే ఎట్లా? నేను గత ఏడాది నెయ్యి పరిశీలిస్తున్నాడు, అది వార్తా లెక్క. నేనేమంటున్నాడు, ఇవాళ కూడా అదే కల్తీ నెయ్యి సప్లై అవుతుంది అంటున్నాను. దాన్ని విచారించగలుగుతారా? ఏమంటున్నాను, 410 రూపాయలకు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? కిలో నెయ్యి పామాయిల్ కాకుండా ఏమొస్తుంది చెప్పండి? ఇలా 180 రూపాయలు, 190 రూపాయలు సన్ఫ్లవర్ ఆయిలే ఉన్నది. అటువంటి 410 రూపాయలకు నెయ్యి వస్తుంది ఎక్కడన్నా? ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు? ఎవరు సప్లై చేస్తున్నారు? ఇది కూడా కల్తీ నెయ్యి అంటున్నాను నేను. అది కల్తీ నెయ్యి అయితే ఇది కూడా కల్తీ నెయ్యే. కాకపోతే 50 రూపాయలు 60 రూపాయలు పెంచి చేస్తున్నారు. ఇవాళ హెరిటేజ్ కానీ, అమూల్ కానీ, నేను ఎందుకు పేరు చెప్తున్నానంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయిగా, ఈ నెయ్యి ఎంతకు సప్లై చేస్తున్నారు? 2000, 3000 ఉన్నది మంచి నెయ్యి. అటువంటి అప్పుడు 2000, 3000 ఉన్న మంచి నెయ్యి పోనీ 800, 900 కూడా ఉన్నదిగా. మరి ఆ నెయ్యి ఈ నెయ్యి ఏంటి? ఆ నెయ్యి ఏంది? 800, 900 నూనె నెయ్యే, 2000 నెయ్యే కదా. మరి ఏ లెక్కన? సరే ప్రైవేట్ సంస్థలు కనుక అడ్డగోలుగా రేటు పెంచేసి అనుకున్నాం. ఈ సప్లై చేసే నెయ్యి 410 రూపాయలు, మొన్నటిదాకా 360, 370 జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది అంటున్నారు. ఇప్పుడు కూడా అంతే కదా, 40-50 రూపాయలు తేడాలో అదే నెయ్యి సప్లై అవుతుంది కదా. ఇప్పుడు కూడా అప్పుడు బంధనం చేయడం కదా, అయిపోయింది. గత జల సేతు బంధనం తప్పే. కానీ ఇప్పుడు చేయాల్సిన నెయ్యి కూడా సరిగ్గా ఉందా లేదా, కల్తీ నివారణ చర్యలు ఏం తీసుకుంటున్నారు? అన్నిటికంటే మనకు చేయాల్సింది ఏంటంటే దీని మీద పారదర్శకంగా విచారణ జరగనియండి. కేవలం గత ప్రభుత్వం మీద బంధనం చేయండి, వీళ్ళ ప్రభుత్వం మీద బంధనం చేయండి వాళ్ళు అంటే తప్పు కదా అంటున్నారు. ఇప్పుడు కల్తీ నెయ్యి ఉందా లేకపోతే మంచి నెయ్యి ఉందా, దీని మీద పరిశోధన చేయండి. జరిగే లడ్డూలు, ఇప్పుడు మేము తినే లడ్డూలు, ఇవాళ కొనుక్కొని తినే లడ్డు సరైనదా కాదా నిర్భయంగా పరీక్ష చేయించండి. అంటే మనం దాచుకున్న ఎదుటివాడిని మాత్రం బయట పెడతామంటే ఎట్లా? కొన్ని ఆహ్వానిస్తారు ప్రభుత్వాలు, ఇటువంటి తప్పు చేయొద్దు. స్పష్టంగా సిట్ విచారణ జరుగుతుంది, అన్ని విచారణ ముందుకు రావాలి. ధర్మారెడ్డి గారు ఇతర వాళ్ళందరూ కూడా నిన్న విచారణకు హాజరైనరు. వాళ్ళు చెప్తున్నారు. శ్యామరావు గారు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటి నెయ్యి కల్తీదా కాదా, ఇప్పుడు వస్తున్న నెయ్యి సరిగా ఉందా లేదా, దాన్ని నాణ్యత బయట పెట్టండి. అదే 410 రూపాయల చొప్పున వీళ్ళు మళ్ళీ అదే నెయ్యి చేస్తుంటే ఎట్లా అంటున్నాను నేను. అందుకనే ఇరుపక్కల తప్పులు ఉన్నాయి. అప్పుడైనా ఇప్పుడైనా ప్రభుత్వాలు ఈ నెయ్యి దగ్గర కూర్చొని ట్యాంకర్లకు వాచ్మెన్లకు పనిచేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులది కాదు, టీటీడీదే. టీటీడీలో సర్వ పాపాలు జరుగుతున్నాయి. టీటీడీలో ఉద్యోగుల పట్ల చాలా సర్వ పాపాలు జరుగుతున్నాయి. ఉద్యోగులను కదిలించారు. పరకామణి దొంగతనం చేస్తే మాఫీ చేసి ఇడిచిపెట్టారు. గతంలో చూసినాం కదా మనం. డబ్బులు కడితే దొంగలు ఇడిచిపెట్టారు. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు హెచ్చరించి కేసు పెట్టమంటే మళ్ళీ పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. అందుకనే అక్కడ చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా గమనించి వేల కోట్ల రూపాయల ఆదాయం అందరు ఎవరికి దోచినంత తిలాపాపం తలా పెడతారు. అందరూ దోచుకుంటారు. దేవుని సొమ్మును అందరూ దోచుకుంటున్నారు. ప్రజలు దేవుని సొమ్ము అంటే దేవుంది కాదు, మనమే.
నిలువు దోపిడీ ఇస్తున్నాం, హుండీల్లో వేస్తున్నాం. రోజుకు 1500 కోట్ల నుంచి రోజుకు మన 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు హుండీలు వస్తున్నాయి రోజుకి, ఒక రోజుకే. భక్తులు ఎక్కువైనాడు 5 కోట్లు దాటుతున్నాయి. మరి అట్లాంటప్పుడు 365 రోజులు ఇంటూ 5 కోట్లు లెక్క పెట్టి ఎంత హుండీ ఆదాయం వస్తుందో. ఇతరత్ర మన శ్రీవాణి దర్శనం కానీ అవన్నీ డబ్బులు వసూలు చేస్తలేరు వీళ్ళు. ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? స్పష్టంగా అవినీతి ఉన్నది. అవినీతి కంపు అప్పుడు కొడుతుంది, ఇప్పుడు కొడుతుంది. కానీ ఇప్పుడు కంపును దాచిపెట్టుకొని ఇంపుగా సెంటు కొట్టుకొని వచ్చే ప్రభుత్వం ఎవడన్నా వచ్చి మళ్ళీ విచారణ చేస్తే ఇది కూడా అంతేగా. మనం ఏం చేయాలి? మనం పిచ్చి వాళ్ళమా, కూర్చుమా, చూసుకుంటూ కూర్చోవాలా? స్పష్టంగా ఈ నెయ్యి సప్లై ఇట్లాంటి ప్రైవేట్ డైరీల కంటే వాళ్ళే గోసేవ చేసుకునే క్రమంలో గోవులు సాదాలి, అక్కడనే నెయ్యి ఉత్పత్తి చేసుకోవాలి. లేదంటే అంత తగదంటే బయటను తెచ్చుకునే నెయ్యిని స్పష్టంగా ఎంక్వైరీ అంటే మన కల్తీ ఉందా లేదా తెలుసడానికి యంత్రాలు కొనుక్కుందానికి ఏమైంది? వేల కోట్ల రూపాయలు వీళ్ళకుండి బయట నుంచి ఏఆర్ డైరీ నూనె నెయ్యిని ఎక్కడ పరిశీలించారు? గుజరాత్కి పంపించారు. మన దగ్గర లేదా? మన టీటీడీ వాళ్ళే పెట్టుకోవచ్చు కదా మనోజ్. టీటీడీ వాళ్ళే ఒక యంత్రం కొనుక్కు 10 కోట్లు అవుతుంది, కొనుక్కుంటే నష్టం ఉంది అంటున్నాం. రోజుకు 4 కోట్ల ఆదాయం ఉన్న దాన్ని 10 కోట్లు అయితే ఒక యంత్రం 2 సంపాదన కదా దేవుడిది. అందుకని ఇవన్నీ వీళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ అప్పుడు కంపే ఇప్పుడు కంపే అంటున్నారు. ఇంపు ఎప్పుడు కాదు. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ తీసుకుందాం. ప్రధానంగా టాప్ హెడ్లైన్లో పెట్టుబడులకు ఫ్యూచర్ గ్యారంటీ అనే వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో అక్కడ ప్రసంగించారు. ప్రధానంగా వేదికపై ఫోరం అధ్యక్షుడు ముఖేష్ అగి, సిస్కో మాజీ సీఈఓ జాన్ చాంబర్స్, అలాగే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, గూగుల్ చీఫ్ టెక్నాలజీ ప్రభాకర్ రాఘవన్ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా పెట్టుబడులకి ఆహ్వానిస్తున్నాం, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి యుఎస్ ఇండియాని. అలాగే హైదరాబాద్ ఇప్పటికే బీసీసీలకు గమ్యస్థానంగా మారింది, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో అలరారుతుంది. మూసి పునర్జీవం పూర్తయితే నైట్ ఎకానమీ కొత్త పుంతులు తొక్కనుంది. చైనా +1 మోడల్కు గ్లోబల్ సమాధానంగా తెలంగాణ ఉండబోతుంది. ప్రపంచ వ్యాపారవేత్తలకు ఇదే మా ఆహ్వానం. అలాగే యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అక్కడ పెట్టుబడిదారులను తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటుపక్క తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు కోసం ఆహ్వానిస్తుంది. మంచిది, ఎవరైనా సరే. 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుందాం. మనం 2 తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు రావాలని కోరుకుందాం. కనుక అక్కడ ముఖ్యమంత్రి విదేశాలు తిరుగుతుంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఇవాళ నిన్న ఒక మంచి భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. కొన్ని అగ్రిమెంట్స్ కూడా అవుతున్నట్టున్నాయి. నా ఉద్దేశం మంచిది అంటున్నాను. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రి ఏమో కాళేశ్వరాన్ని హైక్రియేట్ చేసి కాళేశ్వరం 38,000 కోట్ల రూపాయల ప్రాణహిత చేయబడి కావాల్సింది 1,00,000 కోట్ల దాటింది, 1,47 కోట్లు దాటి వీళ్ళే బదనం చేస్తున్నారు. ఇప్పుడు ఈయన మానస పుత్రికనేమో మనకు మూసి ప్రక్షాళన, మూసి సంగతి, అక్కడ కూడా మూసి సంగతి తీశారు. చూసినాం కదా మనం, మూసి ప్రక్షాళన నైట్ బజార్ పెరిగారని. అందుకని మూసి గురించి ఈ ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. ప్రక్షాళన, బ్యూటిఫికేషన్, సుందరీకరణ, రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. ప్రక్షాళన చేయడానికి ఎవ్వరు అభ్యంతరం లేదు. ప్రక్షాళన చేయదలుచుకుంటే మళ్ళీ గండిపేటకు అక్కడ జలాలు తీసుకొస్తారన్నారు. ఇప్పుడు ఫుల్ నిన్నాయి కదా, మొన్నటి దాకా వదిలి పొంగినాయి కదా, 4 గేట్లు 5 గేట్లు పెంచారు కదా, చూసాం కదా. అందుకని ప్రక్షాళన లేకపోతే సుందరీకరణ, ఈ 2 పెంచాలి. ప్రక్షాళన అయితే రెడ్ లైన్ లోపల మూసి పక్కన ఉన్న ఇటు పక్క రెడ్ లైన్ లోపల తీసేసి ఆ నిర్మాణాలు తొలగిస్తే, ఎవరైనా ఆవాసాలు ఉంటే వాళ్లకు పునరావాసం కల్పించి చేస్తే తప్పు ఎవ్వరికి లేదు. కానీ 1,00,00,000 కోట్లు అని చెప్పి మూసి ప్రక్షాళన పేరు మీద మళ్ళీ బ్యూటిఫికేషన్ అనే పేరు మీద మళ్ళీ చేస్తే ఏమవుతుందంటే ఇది సేమ్ కాళేశ్వరం కుంభకోణంలో ఇది మన కుంభకోణం తయారవుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే తప్పనిసరి హైదరాబాద్ భౌగోళికంగా మనకి 2 రకాలుగా ఉన్న ప్రాంతాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో విశాఖపట్నం ఎందుకు పెడుతున్నాం? విశాఖపట్నానికి మల్టీ కల్చర్ ఉంటది, అక్కడ భాష ప్రాబ్లం రాదు. కనుకనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని నగరాలు అన్ని పట్టణాల కంటే విశాఖపట్నం బెటర్ అనుకుంటున్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ఇట్లాగే హైదరాబాద్ ఇప్పుడు కాదు, ఎప్పుడో దేశానికి 2వ రాజధాని కావాలని అంబేద్కర్ గారు సూచించారు. ఇప్పుడు ఈ మధ్య కూడా మళ్ళీ 2వ రాజధానిగా హైదరాబాద్ రావాలని కోరుతున్నారు కూడా. మళ్ళీ అదే ప్రతిపాదనలు ఉన్నాయని ఈ మధ్య పత్రికల్లో వార్తలు వచ్చినాయి. కనుక హైదరాబాద్ ఒక రకంగా చెప్పి విశ్వనగరం, ఇక్కడ అన్ని భాషల వాళ్ళు బతకగలుగుతారు. నా మిత్రుడు లింగుడో అని మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండేవాడు, ఆయన కూడా ఇక్కడ హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బ్రహ్మాండంగా డ్రాయింగ్ రూమ్ లో ఒక కొండ అడ్డం వస్తే ఆ కొండ అట్లే ఉంచాడు, చిన్న గుండు రాయి వస్తే అక్కడనే ఉంచాడు, అట్లే ఉంచాడు. అదొక మన కొండల్లో నివాసం ఉన్నట్టు అనిపిస్తుంది. అట్లా వాళ్ళు ఎక్కడెక్కడ అస్సాం నుంచి మొదటి, తమిళనాడు నుంచి మొదటి కాశ్మీర్ దాకా, అస్సాం నుంచి మొదలుకుంటే ఇటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదటి గుజరాత్ దాకా చాలా మంది మన దగ్గర ఉన్నారు.
అందుకని విశ్వనగరానికి పెట్టుబడి రావాలంటే విశ్వనగరం తీర్చిదిద్దే క్రమంలో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఒకటి ఉన్నది, దానిలో ఆహ్వానిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ ఒక కళ ఆయనకు, అట్లానే రేవంత్ రెడ్డి గారికి ఇటు పక్కనేమో మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్, ఈ రెండు. కనుక దీని మీదే ఫోకస్ చేయకుండా మొదలు పెట్టుబడులు రావడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. మూసీ ప్రక్షాళన అయితేనే పెట్టుబడులు రావు, మూసీ బ్యూటిఫికేషన్ అయితేనే పెట్టుబడులు రావు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఊరవతల ఎక్కడైనా సరే పారిశ్రామికవేత్తలు స్థలం కేటాయించాలి, కొత్తగా స్థల సేకరణ చేయండి. అట్లానే వాళ్ళకు అవసరమైన నీళ్లు, వాళ్ళకి రవాణా సౌకర్యం, కమ్యూనికేషన్, ఈ మూడు ఇస్తే ఎవరైనా వస్తారు వద్దన్న. అన్నిటికంటే ముఖ్యం భూమి, వివాదం లేని భూమి అప్పగిస్తే, వివాదం లేని భూమికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కలిస్తే తప్పనిసరి వస్తారు. ఆ పని చేయాలి కానీ దానికి దీనికి ముడిపెట్టి తన మానస పుత్రిక మూసి ప్రక్షాళన, మూసి బ్యూటిఫికేషన్ అని దాన్ని దీన్ని పెడితే ఈ రెండు విమర్శలు పాలవుతారు, అంతకంటే ఏం లేదు. కనుక పెట్టుబడులు ఆహ్వానించడం మంచిది, దానికి దీనికి ముడిపెట్టకండి, మూసీ నదికి పెట్టుబడులకు ముడిపెట్టకండి అని నేను అంటున్నాను. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాళ వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.